ప్రభువైన యేసుక్రీస్తు మధుర నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 26వ అధ్యాయం 3వ వచనం. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదను. దేవుడు అబ్రహాము కుమారుడైన ఇస్సాకుతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఉదయకాలం ప్రియా దేవుని బిడ్డలారా, అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి నేను నీకు తోడే నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు. అలాగే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కూడా దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చిన దేవుడు. అలాగే ఇస్సాకు కుమారుడైన యాకోబు ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో నేను నీకు తోడే ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పి నెరవేర్చే వరకు నిన్ను విడువని చెప్పగా. ప్రియా దేవుని బిడ్డలారా, యాకోబుతో కూడా దేవుడు వాగ్దానం చేసి యాకోబు కూడా దేవుడు తోడే ఉండి ఆశీర్వదించాడు. అలాగే ఇమ్మానుయేలు ప్రభువు వారికి ఇమ్మానుయేలు అని దేవుడు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. ఉదయకాలం దేవుడు అబ్రహాము కుటుంబానికి సంతానానికి ఎలాగైతే తోడే ఉండి ఆయన వారి సంతానం ఆశీర్వదించాడు, ఈ ఉదయకాలం మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డలను ఇమ్మానుయేలైన దేవుడు మన కుటుంబాలకు తోడే ఉండి ఆయన మనందరినీ ఆశీర్వదించేవాడు. దేవుడి కొత్త మాటను దీవించి ఆశీర్వదించుగా. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ కాలం ప్రార్థన ఇస్తున్నటువంటి వారిని వారి కుటుంబాలను దీవించండి, వారి తీర్చండి, వారి లోటు తీర్చండి. మీ పరలోకపు ఆశీర్వాదము చేస్తాను ఆయన బిడ్డలైన వారిని దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని దీవించి ఆశీర్వదించుకుందాం. ఆమేన్.